ఫిబ్రవరి 2020 గుర్తున్నాయా ఆ రోజులు? ప్రపంచం మొత్తం ఒక హై స్పీడ్ ట్రైన్ లా పరిగెడుతుంది. మనం ఫ్యామిలీలతో వెకేషన్లు ప్లాన్ చేసుకుంటున్నాం, బిజినెస్లు పెరిగిపోతున్నాయి, స్టాక్ మార్కెట్లలో ఆల్ టైమ్ హై రికార్డ్ క్రియేట్ చేసుకుంది. అంత హ్యాపీగా ఉందనుకున్న టైంలో ఒక చిన్న వైరస్, కంటికి కూడా కనిపించిన ఒక చిన్న జీవి వచ్చి ప్రపంచాన్ని ఒక్కసారిగా పాజ్ చేసేసింది. ఆ రోజు మనం ఏమనుకున్నామో తెలుసా? అదే మన జీవితంలో అతిపెద్ద డిజాస్టర్ అని, అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదని సరిపెట్టుకున్నాం. కానీ సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. హైపర్ రైట్ CEO మార్క్ షూమర్ ఒక షాకింగ్ మాట చెప్పారు. మనం ప్రస్తుతం సరిగ్గా మళ్ళీ అదే ఫిబ్రవరి 2020 పేజీలో ఉన్నామట. బయట అంతా నార్మల్గా ప్రశాంతంగా కనిపిస్తుంది కదా, కానీ సర్వర్ ప్రపంచంలో సిలికాన్ చిప్స్ వెనుక ఒక నిశ్శబ్దపు డిజిటల్ వైరస్ వ్యాపిస్తుంది. ఈసారి మనకి ముప్పు బయట తిరిగే వైరస్ వల్ల కాదు, మనం సృష్టించిన AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. మార్క్ షూమర్ హెచ్చరిక ఏమిటంటే, AI తీసుకురాబోయే మార్పులు కోవిడ్ తెచ్చే మార్పుల కంటే 10 రెట్లు పెద్దవి మాత్రమే కాదు, 10 రెట్లు భయంకరమైనవి కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి 5 ఏళ్ల క్రితం పరిస్థితి ఆలోచించండి. అప్పట్లో AI అనేది కేవలం ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా లాంటిది. AI క్రియేట్ చేసిన వీడియోలు చాలా విచిత్రంగా, క్లారిటీ లేకుండా ఉండేవి. ఒక చిన్న మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చినా అది తడబడేది. ఇన్ఫ్యాక్ట్ AI అనేది అప్పట్లో ఒక చిన్న పిల్లాడి బొమ్మ లాంటిది. కానీ ఈరోజు అదే AI ఒక హాలీవుడ్ లెవెల్ వీడియోని కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్తో స్టూడియో చేసే పనిని కేవలం కొన్ని నిమిషాలలో సింగిల్ ప్రామిట్తో ఫినిష్ చేసేస్తుంది. టెక్నాలజీ ఇంత వేగంగా పరిగెత్తుతుంటే, అమెరికాలో ChatGPT, జెమినై, క్లాడ్ లాంటి దిగ్గజాలు పట్టుకొస్తుంటే, మన పొరుగు దేశం చైనా డీప్సీక్ లాంటి మోడల్స్తో ప్రపంచాన్ని వణికిస్తుంటే, అసలు ఇండియా ఎక్కడుంది? మనం ప్రపంచానికి IT హబ్ అని గర్వంగా చెప్పుకుంటాం. ప్రపంచంలోనే టాప్ టెక్ కంపెనీల CEOలు భారతీయులు అని కాలర్ ఎగరేస్తాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అసలు ఏ బస్సు మనం ఎక్కామా, లేదా అది వెళ్ళిపోయాక ఖాళీ రోడ్డు వైపు చూస్తున్నామా? ఒకప్పుడు మినిమం గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ వల్ల మన IT సెక్టర్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు జరుగుతున్న AI సమ్మిట్లు, ఆ హడావిడి చూస్తుంటే మనం టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నామా, లేక PRల మీద ఫోకస్ చేస్తున్నామా అనే అనుమానం కలుగుతుంది. టాలెంట్కి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది పోయి పాలిటిక్స్కి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాం. మనం ఆ రేస్లో గెలవగలమా? ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది, మన దేశం నిజంగా AI రేస్లో వెనకబడిందా? ఒకవేళ వెనకబడితే దానికి కారణాలు ఏంటి? మళ్ళీ ఆ రేస్కి రావాలంటే మనం ఏం చేయాలి? ఇది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు, మన ఫ్యూచర్కి సంబంధించిన ఒక సీరియస్ హెచ్చరిక. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. AI అంటే కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు, అది ఒక డిజిటల్ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో చక్రవర్తి కావాలంటే మనకు 3 ఆయుధాలు ఉండాలి. 1 డేటా, 2 టాలెంట్, మరియు 3వది కంప్యూట్ పవర్. ఈ మూడిట్లో మనం ఎక్కడున్నాం? మన పొరుగు దేశమైన చైనా ఎక్కడుంది? ఒక్కసారి కంపేర్ చేసి చూద్దాం. చైనా గురించి వినగానే మనలో చాలా మందికి ఒక రకమైన కోపం రావచ్చు, కానీ ఒక వాస్తవాన్ని మనం అంగీకరించాలి. చైనా ఈరోజు టెక్నాలజీలో అమెరికా ధీటుగా నిలబడిందంటే అది రాత్రికి రాత్రి జరిగిన అద్భుతం కాదు. దాని వెనక 30 ఏళ్లుగా లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంది. కాబట్టి 1990 నుండి చైనా జీనియస్ క్లాసెస్ పేరుతో ఒక మిషన్ మొదలుపెట్టింది. ఏటా దాదాపు లక్షల మంది టాప్ టీనేజర్లను ఎంపిక చేసి వాళ్లకు ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ప్రపంచ వ్యాప్త శిక్షణ ఇస్తుంది. అంటే వాళ్ళు రేపటి యుద్ధం కోసం సైనికుల్ని కాదు, సైంటిస్టులను తయారు చేస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ విషయానికి వద్దాం. చైనా ఏటా తన జీడిపిలో 2.7%, అంటే దాదాపు $750 బిలియన్ కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేస్తుంది. $750 మిలియన్ల అంటే ఎంత పెద్ద మొత్తమో ఊహించుకోండి. అందుకే వాళ్ళు ఈరోజు డీప్ సీక్, అలీబాబా, మూన్ స్టాక్ లాంటి మోడల్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. మరి మన ఇండియా పరిస్థితి ఏంటి? మనం ఎంత గర్వంగా చెప్పుకున్నా మన బడ్జెట్ పరిశోధన కోసం కేటాయించింది ఎంతో తెలుసా? కేవలం 0.65 జీడిపి మాత్రమే. ప్రపంచంలోనే మేజర్ ఎకనామీస్ అన్నిట్లో మనకంటే దారుణంగా ఉన్నది ఒక సౌత్ ఆఫ్రికా మాత్రమే. మనం సెల్ఫీ పాయింట్ల మీద, ప్రచారాల మీద పెట్టే శ్రద్ధ 10వ వంతు కూడా రీసెర్చ్ మీద పెట్టడం లేదు. ఇక్కడ మనం ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. 1990లో భారత్ మరియు చైనా ఆర్థిక వ్యవస్థలో దాదాపు ఒకటేలా ఉండేవి. 2004 వరకు కూడా అంతర్జాతీయ మీడియాలో భారత్ త్వరలోనే చైనాని దాటేస్తుంది అని ఆర్టికల్స్ వచ్చేవి. కానీ ఈరోజు
చైనా ఎక్కడో ఉంది, మనం ఇంకెక్కడో ఉన్నాం. దానికి కారణం మన దగ్గర టాలెంట్ లేకపోవడం కాదు, మన దగ్గర విజన్ లేకపోవడం. ఇక ఏ నడవాలన్నా, కొత్త మోడల్స్ క్రియేట్ చేయాలన్నా మనకి కావాల్సింది కంప్యూట్ పవర్. దీనికి మోడల్ లాంటివే నివిడియా H100 చిప్స్. వీటి లెక్క చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రస్తుతం అమెరికా దగ్గర సుమారు 3 లక్షల చిప్స్ ఉన్నాయి. చైనా దగ్గర చూసుకుంటే లక్షలకు పైగా చిప్స్ సంపాదించుకుంది. మరి మన ఇండియా టార్గెట్ ఎంతో తెలుసా? కేవలం 10,000. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు లక్షల్లో ఉంటే మనం వేలల్లో ఉన్నాం. వాళ్ళు సముద్రం అంత వేగంతో దూసుకుపోతుంటే మనం ఇంకా చెరువులో ఈత కొడుతూనే ఉన్నాం. మన యువతకు ఐక్యూ ఉంది, కష్టపడే తత్వం ఉంది, కానీ వాళ్ళకి కావాల్సిన ల్యాబులు ఎక్కడా? వాళ్ళకి ఇచ్చే గ్రాంట్స్ ఎక్కడా? మనం వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫేక్ న్యూస్లు షేర్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకుంటూ కూర్చుంటూనే ఉంటాం. ఇక్కడ చైనా ఏం చేస్తుందో తెలుసా? మన ఉద్యోగాలను, మన భవిష్యత్తును తన రోబోలతో, తన AI మోడల్స్తో రీప్లేస్ చేస్తూ వస్తుంది. మనం నిజంగా ఆ రేస్లో ఉన్నామా, లేక కేవలం స్టేడియం బయట కూర్చొని చప్పట్లు కొడుతున్నామా? ఈ పరిస్థితి మారాలి. టాలెంట్కు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, పాలిటిక్స్కి సెకండ్ ప్లేస్ పెట్టాలి. అప్పుడే మనం ఆ ఏ బస్సును అందుకోగలం. లేదంటే IT హబ్లో మనం చెప్పుకునే ఆ కీర్తి కేవలం చరిత్ర పుస్తకాల్లోనే పరిమితం అవుతుంది. ఇప్పటి వరకు మన దేశాల మధ్య పోటీ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు నేరుగా మన ఇంటి గురించి, మన ఉద్యోగం గురించి, మన జేబు గురించి మాట్లాడుకుందాం. భారత్ అంటే ప్రపంచానికి ఏంటి? బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద వరల్డ్. అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చినా, యూరోప్లో ఒకరికి బ్యాంకింగ్ ఇష్యూ వచ్చినా వాళ్ళు కాల్ చేసేది మన హైదరాబాద్కో, బెంగళూరుకో. లక్షలాది మంది యువతకు ఈ BPO సెక్టర్ అన్నం పెడుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ బ్యాక్ ఆఫీస్లో అసలు మనుషులు అవసరం లేకపోతే? అవును, మీరు విన్నది నిజమే. మనం దేన్నైతే మన బలం అనుకుంటున్నామో అదే ఇప్పుడు మన బలహీనతగా మారుతుంది. ఒకసారి మన కళ్ళ ముందున్న ఉదాహరణ చూద్దాం. జొమాటో తీసుకుంటే మనకు ఫుడ్ డెలివరీ ప్రాబ్లం వస్తే ఒకప్పుడు కస్టమర్ కేర్ ఎంక్వైరీ కోసం మాట్లాడేవారు, కానీ ఇప్పుడు 80% ఆఫ్ ద క్వైరీస్ AI బాట్స్ తీరుస్తున్నాయి. ఫోన్పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్లో దాదాపు 60% ఆఫ్ ద పీపుల్ని తొలగించి ఆ ప్లేస్లో AI పెట్టుకుంది. ఒకప్పుడు 500 మంది చేసిన పనిని ఈరోజు అదే ఒక్కటే ఒక AI అల్గోరిథం చేస్తుంది. అది కూడా టీ బ్రేకులు లేకుండా, వీకెండ్ సెలవులు అడ్డుకోకుండా 24 గంటలు పనిచేస్తుంది. లెజెండరీ టెక్ ఇన్వెస్టర్ వినోద్ ఘోషా గారు ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా? వచ్చే 5 ఏళ్లలో ఈ BPO ఇండస్ట్రీ అనేది ఉండదు, అసలు అది పూర్తిగా తుడిచివేయబడుతుంది అని చెప్పారు. అంటే కాల్ సెంటర్లు, డేటా ఎంట్రీ జాబులు, హెల్ప్ డెస్క్లు, బ్యాంకింగ్, కోడింగ్ పనులు ఇవన్నీ హిస్టరీగా మారిపోతాయని చెప్పేసి ఆయన హెచ్చరించారు. మన యువత గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కనీసం కాల్ సెంటర్లోనైనా చేద్దాము అనుకునే ఆ వెసులుబాటు కూడా ఇక ఉండదు అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది కేవలం వైట్ కాలర్ ఉద్యోగాల గురించే కాదు, ఇక డీప్గా వెళ్దాం. మనం మేక్ ఇన్ ఇండియా గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మన దగ్గర చీప్ లేబర్ ఉంది కాబట్టి ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు పెడుతున్నాయని అనుకుంటున్నాం. కానీ చైనా ఇప్పుడు కుంఫు రోబోట్స్ తయారు చేసేస్తుంది. ఆ రోబోలు మనుషుల కంటే వేగంగా, ఖచ్చితంగా పనిచేస్తాయి. వీటికి జీతాలు అక్కర్లేదు, ఇవి యూనియన్స్ కట్టవు. చైనా తన ఫ్యాక్టరీలో ఇలాంటి వేల రోబోలు పెట్టి 0 లేబర్ కాస్ట్ తో వస్తువులను తయారు చేయడంలో మొదలు పెట్టేసింది కూడా. ఇప్పుడు మన డెమోగ్రాఫిక్ డివిడెంట్ ఏమైపోతుంది? మనకున్న కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి? అస్సలు విషయం ఏమిటంటే గత 15 ఏళ్లలో మన IT దిగ్గజాలు TCS, ఇన్ఫోసిస్, విప్రో కేవలం మనుషులకి అద్దెకి ఇవ్వడం ద్వారానే లాభాల్లో గడిచిపోయాయి. సాఫ్ట్వేర్ ప్యాకేజీల ధరలు పెరిగిపోయాయి. CEO జీతాలు మాట్లాడుకుంటే 800 నుంచి 900 వరకు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఫ్రెషర్ జీతం మాత్రం ఇప్పటికే ఆ 3 నుండి 4 లక్షల దగ్గరనే ఎందుకు ఆగిపోయిందో ఎవ్వరికీ తెలియని ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ఇన్నోవేషన్ మీద కాదు, తక్కువ ధరకి దొరికే శ్రమ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఈ చీప్ లేబర్ కంటే ఫ్రీ AI పవర్ఫుల్ గా తయారైపోయింది. ఇక రీసెంట్ గా ఆంథ్రోనిక్ అనే ఒక కొత్త కంపెనీ ఒక కొత్త AI టూల్ ని లాంచ్ చేశాయి. కేవలం 2 రోజుల్లోనే ఇండియా IT కంపెనీల స్టాక్ మార్కెట్ వాల్యూ 2 లక్షల కోట్లు పడిపోయింది. మార్కెట్ కి అర్థమైపోతుంది ఇండియా ఇక ఈ దెబ్బకు సిద్ధంగా లేదని. మన IT ఇండస్ట్రీ వెన్నుముక్క విరిగిపోయే ప్రమాదం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. మనం ఇంకా 12 గంటలు పని చేయాలా లేదా 70 గంటలు పని చేయాలా అనే చర్చలోనే ఉండిపోతున్నాం. కానీ పని చేసే గంటల కంటే ఆ పనిలో ఎంత ఇన్నోవేషన్ ఉందనేది ముఖ్యమనేది మనం మర్చిపోతూనే ఉన్నాం. మనం ఇప్పటికైనా మేల్కోకపోతే కోవిడ్ తెచ్చిన ఆర్థిక సంక్షోభం మీద చాలా
చిన్నదిగా ఇది కనిపిస్తుంది. మన యువత చేతిలో డిగ్రీలు ఉంటాయి, కానీ ఆ డిగ్రీలు చేసే పనులు ఇప్పటికే ఏ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఈ భయంకరమైన నిజాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. అప్పుడే మనం దానికి పరిష్కారం వెతుక్కోగలుగుతాం. ఇక మనం ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీ సమిట్ లో జరిగిన లోపాల గురించి, అక్కడ జరిగిన ఆర్భాటాల గురించి, సిస్టంలో లోపాల గురించి, ఈ భయంకరమైన నిజాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. అప్పుడే మనం దానికి పరిష్కారం వెతుక్కోగలుగుతాం. సరే, సమస్యలేంటో చూసాం, సవాళ్ళేంటో అర్థం చేసుకున్నాం. మరి వీటన్నిటికీ పరిష్కారం వెతకడానికి మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఫిబ్రవరి 16 ఢిల్లీలో భారత్ మండపంలో ఘనంగా జరిగిన గ్లోబల్ సమిట్. 100 దేశ ప్రతినిధులు, 2 లక్షల మంది రిజిస్ట్రేషన్లు, ప్రపంచ దేశ అధ్యక్షుల దిగ్గజాలు, టెక్ కంపెనీల సీఈఓలు. వినడానికి ఎంత గ్రాండ్గా ఉంది కదా, కానీ లోపలికి వెళితే అసలు సినిమా వేరే ఉంటుంది. ఈ సమ్మిట్ చూశాక మనకు అర్థమైన ఒక విషయం ఏమిటో తెలుసా? మన ఫోకస్ ఏ మీద లేదు, కేవలం పిఆర్ల మీద, ఫోటోషూట్ల మీద మాత్రమే ఉంది అని చెప్పి మాకు అర్థమవుతుంది. ఈ సమ్మిట్ ఒక నైపుణ్య ప్రదర్శనలా జరగాల్సింది పోయి ఒక విఐపి సంబరంలా ముగిసిపోయింది. మొదటి రోజు ఏం జరిగిందో తెలుసా? ఉదయం 7 గంటలకే గేట్లు తెరిచారు, 9 గంటలకి ఎంట్రీ ఇచ్చారు, కానీ మధ్యాహ్నం 12 గంటలకి సీన్ మారిపోయింది. ప్రధాని మోదీ గారు వస్తున్నారని సాకుతో అక్కడున్న వేలాది మంది స్టార్టప్ ఫౌండర్లను, డెవలపర్లను బయటికి గెంటేశారు. శానిటైజేషన్ పేరుతో గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. అసలు విచిత్రం ఏమిటంటే, లోపల ప్రధాని మోదీ గారు కెమెరాల ముందు నడుస్తూ కేవలం 2-3 వ్యక్తులతో గురించి సీరియస్ గా చర్చించినట్టు ఫోజులు ఇచ్చారు. దేశ నలుమూలల నుండి తమ ఆవిష్కరణలను చూపించుకోవడానికి వచ్చిన రియల్ టెక్ టాలెంట్ ఎక్కడుందో తెలుసా? వాళ్ళు భారత్ మండపం గేటు బయట నీళ్లు కూడా లేకుండా అల్లాడిపోతున్నారు. ఇక మన డిజిటల్ ఇండియా గొప్పలు వినండి. ఇదొక సమిట్, కానీ ఇక్కడ ఇంటర్నెట్ నెట్వర్క్ సరిగ్గా పనిచేయదు. అంతకంటే కామెడీ ఏంటో తెలుసా? అక్కడ తాగడానికి నీళ్ళ బాటిల్ కొనాలన్నా కేవలం క్యాష్ మాత్రమే అడిగారు. యూపీఐ పనిచేయదు. ఢిల్లీ నడిబొడ్డున టెక్నాలజీ సమిట్ జరుగుతున్న చోట క్యాష్ అడుగుతున్నారంటే మనం ఎంత వెనకబడి ఉన్నామో అర్థం చేసుకోండి. ధనుంజయ్ అనే ఒక స్టార్టప్ ఫౌండర్ కథ వింటే మీకు కన్నీళ్ళు వస్తాయి. ఆయన తన వేరబుల్ డివైస్ ని ప్రదర్శించడానికి ఎంతో ఖర్చు పెట్టి బూత్ బుక్ చేసుకున్నాడు. సెక్యూరిటీ పేరుతో ఆయనని బయటికి పంపేటప్పుడు సామాన్లు లోపలే వదిలిపెట్టండి అని చెప్పారట. తిరిగి వచ్చేసరికి ఆయన బాక్స్ లో ఉన్న ప్రోడక్టే మాయమైపోయింది. ఎవరు దొంగిలించారు? ఆ దొంగతనం పట్టుకోవడానికి అక్కడ కెమెరాలు కూడా పని చేయడం లేదు. అంత దిగజారిపోయి ఉన్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని సీరియస్గా గమనించాలి. మనం గ్లోబల్ టెక్ పవర్ కావాలని కలలు కంటున్నాం, కానీ మన మైండ్ సెట్ మాత్రం ఇంకా విఐపి కల్చర్లోనే ఉంది. ఒక టెక్ ఈవెంట్లో సైంటిస్టులు, ఇంజనీర్లకు ఇచ్చే గౌరవం కంటే రాజకీయ నాయకులకు ఇచ్చే ప్రాధాన్యత ఎక్కువైతే మన దేశ ఇన్నోవేషన్ ఎలా బాగుపడుతుంది? 600 స్టార్టప్లు పాల్గొన్నాయి. కొన్ని లక్షల రూపాయలు తమ సొంత జేబు నుండి ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వచ్చారు. వాళ్ళకి కావాల్సింది నెట్వర్కింగ్, ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్టర్ ఖర్చులు, తమ ఐడియాలను ప్రపంచానికి చూపించడం. కానీ వాళ్ళకి దక్కిందేంటి? అధికారుల అరుపులు, పోలీసుల ఆంక్షలు, మరియు కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీలు కూడా లేకపోవడం. 100 దేశాల ప్రతినిధులు అక్కడ ఉన్నారు. వాళ్ళేం చూశారు? భారతదేశంలో టెక్నాలజీ కంటే హడావిడి ఎక్కువ అని వాళ్ళకు అర్థమై ఉంటుంది. మనం చూపించాల్సింది మన ఎగ్జిక్యూషన్ పవర్ని, కానీ మనం చూపించింది మన మిస్మేనేజ్మెంట్ని. మన యువతలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, కానీ వాళ్ళను మనం ఇలా సెకండ్ క్లాస్ సిటిజన్స్ లా ట్రీట్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారు? అందుకే మన టాలెంట్ అంతా సిలికాన్ వ్యాలీకి పారిపోతుంది. అమెరికాకో, చైనాకో, యూరోప్కో వెళ్ళడానికి మనం ఇష్టపడుతున్నాం. ప్రధాని గారికి పార్లమెంట్లో భద్రత ఉండదు, భారత్ మండపంలో భద్రత ఉండదు, మరి ఇంకెక్కడుంటుంది? భద్రత అవసరమే, కానీ దాని పేరుతో దేశపు భవిష్యత్తుని గేటు బయట నిలబెట్టడం ఎంతవరకు సమన్యాయం? మనం సమిట్ ఒక గొప్ప అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి ఒక పిఆర్ డిజాస్టర్ గా మార్చుకున్నాం. ఇప్పటికైనా మనం మారాలి. టెక్నాలజీ కేవలం ప్రచారానికి వాడుకోవడం మానేసి నిజమైన టాలెంట్ కి రెడ్ కార్పెట్ వేయాలి. లేదంటే మనం నిర్వహించిన సమ్మిట్లు కేవలం కాగితాల మీద, ఫోటోలు మాత్రం సక్సెస్ అవుతాయి. ఇప్పటివరకు మన విధానంతా చూస్తే ఇంత పని అయిపోయిందా, ఇండియా ఇక ఏం చేయలేదా అని భయం కలగడం సహజమే. కానీ ఆగండి, సినిమా ఇంకా ముగిసిపోలేదు. ఆ బస్సు మన కళ్ళ ముందే వెళుతుంది, కాకపోతే కొంచెం స్పీడ్ అందుకుంది. మనం చేయాల్సింది ఏంటంటే నిరాశగా ఆగిపోవడం కాదు, రెట్టింపు ఉత్సాహంతో పరిగెత్తి ఆ బస్సును అందుకోవడం. భారత్ ఈ రేస్లో తిరిగి రావాలంటే మన యుద్ధ ప్రాతిపదికన 3 పనులు జరగాలి. మొదటిది రెవల్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్. మన కాలేజీలో ఇంకా 1990 నాటి సిలబస్లు బోధిస్తున్నారు. ప్రపంచం రాకెట్లో వేగంలో పరిగెడుతుంటే మనం ఇంకా పాత కోడింగ్ లాంగ్వేజ్ దగ్గరే ఆగిపోతున్నాం. ఇది మారాలి. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇది కేవలం ఇంజనీరింగ్
ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్లో కాకుండా స్కూల్ లెవెల్ నుండి మన పిల్లల డిఎన్ఏలో భాగం కావాలి. అప్పుడే మన దగ్గర కూడా ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు పుట్టుకొస్తాయి. రెండోది ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టుబడి. మన ఐటీ దిగ్గజాలకి ఒక విన్నపం, మీరు కొన్ని దశాబ్దాలుగా మన యువత శ్రమతో వేల కోట్లు సంపాదించారు. ఇకనైనా ఆ లాభాలను కేవలం డివిడెండ్ రూపంలో పంచుకోకుండా కొత్త ఆవిష్కరణలకు మీరు ఖర్చు పెట్టండి. అమెరికా, చైనా కంపెనీలు తమ సంపదలో సింహభాగం పరిశోధనలకే కేటాయిస్తున్నాయి. అందుకే అవి ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. మన కంపెనీలు కూడా బాడీ షాప్స్ నుండి ఇన్నోవేషన్ హబ్స్గా మారాలి. ఇక మూడో విషయానికి వస్తే అత్యంత ముఖ్యమైనది మీరు. అవును, ప్రభుత్వం ఏదో చేస్తుంది, కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయని ఎదురు చూడడం మానేయండి. టెక్నాలజీ ఎవరి కోసమూ ఆగదు. ప్రభుత్వం అప్డేట్ అవ్వడానికి టైం పట్టవచ్చు, కానీ లైఫ్ అప్డేట్ అవ్వడానికి ఒక్క సెకండ్ చాలు. మిమ్మల్ని మీరు అప్స్కిల్ చేసుకోండి. ఏ వల్ల ఉద్యోగాలు పోవు, ఏ తెలిసిన వ్యక్తి వల్ల ఏ తెలియని వ్యక్తి ఉద్యోగం పోతుంది. అందుకే దేశంలో ఉన్న గ్యాప్ని పూర్తి చేయడానికి కొన్ని సంస్థలు అద్భుతమైన కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు పాలీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వారు ఒక గొప్ప ఇన్నోవేషన్ని తీసుకొచ్చారు. మన దేశంలో అతిపెద్ద స్కాలర్షిప్ అదే. సుమారు 10 లక్షల విలువైన అవకాశాన్ని యువతకు అందజేస్తున్నారు. ఇందులో కేవలం ఫీజు రిడక్షన్ మాత్రమే కాదు, ఫస్ట్ ఇయర్ నుండి లాస్ట్ ఇయర్ వరకు ఇంటర్న్షిప్స్ అందజేయడము వంటివి ఉన్నాయి. వీళ్ళు ఎలా పరిగణలోకి తీసుకుంటున్నారో తెలుసా? టాలెంట్ నుండి మార్కుల్ని బేస్ చేసుకొని SAT లో మంచి స్కోర్ వస్తే చాలు. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు వదుకోవద్దు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి. ఎందుకంటే విద్యార్థులకి కావాల్సింది ఒక విజన్ లాంటిది. ఫిబ్రవరి 28 లోపు ఈ స్కాలర్షిప్ విడుదల క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అప్పట్లోపు మీరెవరైనా అందులో హై లెవెల్లో ఉంటే ఇందులో అప్లై చేసుకోండి. ఎందుకంటే బెటర్ ఫ్యూచర్ స్టార్ట్ చేయాలి అంటే యువత చేతిలోనే ఉంది. అది నేను చెప్పేది ఒకటే, మన దేశంలో టాలెంట్కి కొదవలేదు. మనకు కావాల్సింది కేవలం సరైన దారి మరియు సపోర్ట్. మనం గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తుని మన చేతుల్లో నిర్మించుకోగలం. ఢిల్లీ సమ్మిట్లో జరిగిన లోపాలను పాఠాలుగా నేర్చుకుందాం. పిఆర్ కంటే పర్ఫార్మెన్స్కి ఎక్కువ విలువిద్దాం. భారత్ మళ్ళీ ఐటీ సూపర్ పవర్ కావాలి. ఇది మనలో మొదలవ్వాలి. ఈ వీడియోని మన దేశంలో ప్రతి స్టూడెంట్కి, ప్రతి పేరెంట్కి చేరేలా షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు, మనందరి భవిష్యత్తు కోసం ఒక మేల్కొలుపు. ఇప్పటి వరకు మనం చూసిన డేటా, చైనా వేగం, మన ఐటీ కంపెనీల వైఫల్యాలు లేదా ఢిల్లీ సమ్మిట్లో జరిగిన గందరగోళం, ఇవన్నీ చూశాక మీకేమనిపిస్తుంది? మనం ఓడిపోయామా? ఈ అద్దంలో మన వ్యవస్థలో ఉన్న ఇన్ఎఫిషియన్సీ కనిపిస్తుంది, మన విద్యా వ్యవస్థలో లోపాలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో మన దగ్గర ఉన్న అద్భుతమైన బలం కూడా కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర వందల కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత యంగ్ పీపుల్ ఉన్న దేశం మనది. ప్రపంచంలోనే ఏ మూల చూసినా, అది గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, మన భారతీయులు అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. మన ఇస్రో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతోనే చందమామ మీదకి అడుగుపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. అంటే మన రక్తంలోనే ఇన్నోవేషన్ ఉంది. కానీ మౌలిక సదుపాయాలు లేని ఆశయం కేవలం కలగానే మిగిలిపోతుంది. ఆ కళను నిజం చేయాల్సింది మనమే. ఇప్పుడు మన ముందు 2 దారులున్నాయి. మొదటి దారి ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే ఫేక్ న్యూస్ ని చూస్తూ పనికిరాని చర్చల కాలం గడుపుతూ ఏ గురించి జోకులు వేసుకుంటూ కూర్చోవడం. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? రేపు మన ఉద్యోగాలు వేరే దేశపు రోబోలు తీసుకెళ్లిపోతూ ఉంటాయి. మనం కేవలం నిస్సహాయ ప్రజలుగా మిగిలిపోతూ ఉంటాం. రెండో దారి ఏంటో తెలుసా? కళ్ళు తెరవండి. మేము కేవలం వేరే దేశ కంపెనీలు సేవ్ చేసే కూలీలం కాదు, ప్రపంచం గర్వించేలా ఒక ఇండియన్ ఏఐ మోడల్ను తయారు చేసే సైంటిస్ట్లం అని నిరూపించుకోండి. మనకంటూ ఒక సొంత ఏఐ ఎకోసిస్టమ్ని నిర్మించుకోవడమే మనకున్న ఒక పెద్ద ఆప్షన్. ఏ దెబ్బ ఇప్పటికే తగిలింది. ఐటీ స్టాక్ పడిపోవడం చూస్తున్నాం. ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు పోవడం కూడా చూస్తున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడు మనం మేల్కోకపోతే మన భవిష్యత్తు మన చేతిలో ఉండదు. అదేదో ఒక సర్వర్ రూమ్లో ఉన్న అల్గారిథం చేతిలోకి వెళ్ళిపోతుంది. మన యువతకు నా విన్నపం ఒకటే, మీరు డిగ్రీల కోసం పరిగెత్తకండి, స్కిల్స్ కోసం పరిగెత్తండి. దేశం మిమ్మల్ని ఎక్కడో గేట్ బయట నిలబెట్టినా మీ టాలెంట్తో ఆ గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చే సత్తా మీలో ఉండాలి. భారతదేశ కీర్తిని డిజిటల్ ప్రపంచంలో ఎగరవేయండి. మరో ఆసక్తికరమైన వీడియో కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.